నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. టుడే వీకెండ్ కామెంట్ విత్ బండారు రామ్మోహన్ రావు. బండారు రామ్మోహన్ గారు విజయ్ ఏర్పాటు చేసినటువంటి కరూర్ మీటింగ్లో దాదాపు అక్కడికి భారీ ఎత్తున జనాలు చేరుకున్నారు. కానీ విజయ్ రావాల్సిన సమయం కంటే 5-6 గంటల సేపు లేటుగా అక్కడికి రావడంతోనే ఇట్లాంటి ప్రమాదం చోటు చేసుకుందనేసి అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు అలాగే తమిళ మీడియా కూడా తెలియజేస్తుంది. ఏమంటారు ఈ విషయంపై? బాధిత కుటుంబాలకి గవర్నమెంట్ ఎటువంటి హెల్ప్ చేసే అవకాశం ఉంది? దాదాపు 26 మంది చనిపోయారు ఇప్పటికి మనకు అందుతున్న అప్డేట్ ప్రకారం. ఇక క్షతగాతులు దాదాపు ఒక 200 మంది దాకా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు? ఎప్పటికప్పుడు వార్తలు మారుతున్నాయి మనోజ్. మనకి ఇప్పుడు 39 మంది మరణించారని ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంకొక మరి 50 మంది గాయపడ్డారంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే 7 గంటలు ఆలస్యంగా రావడమే కాకుండా ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు మనం అంచనా వేసుకోవాలి కదా. గతంలో సంధ్యా థియేటర్ సంఘటనలో తొక్కిసలాటలో అల్లు అర్జున్ ఒకసారి కిందికి దిక్కుంటూ మనకు అందులో నుంచి మన అభివాదం చేసిన దాని మీదే ఆయన మీద కేసు అయింది కదా. రాత్రి నుంచి అదే స్కూల్ జరుగుతుంది. రాత్రి నుంచి నేను 2-3 టీవీలో మాట్లాడాను. స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే ఇది పూర్తిగా విజయ్ అశ్రద్ధ. దీనికి బాధ్యత విజయ్ అట్లాగే ఆ నిర్వాహకులు వహించాలి. గట్టిగా మాట్లాడితే ఇటువంటి వాళ్ళు అరెస్ట్ చేయాలంటున్నాను నేను స్పష్టంగా. ఎందుకంటే ఒకటి ఇటు పక్కనేమో నిర్వాహకుల లోపం, అట్లాగే 7 గంటలు ఆలస్యంగా రావడం, దాంతో పాటు కేర్లెస్ గా వెళ్ళిపోవడం. ఇప్పుడు ట్వీట్ చేశారు, ఇప్పుడు కూడా ట్వీట్ చేశారు. కానీ ఈ సంఘటన పట్ల కరెక్ట్ విచారం వ్యక్తం చేసేవాడైతే అప్పుడే ఆ మృతులను మధ్య తిరుగుతారు, లేకపోతే ఆ మృతులను హాస్పిటల్ తీసుకుపోయే విధంగా తన అభిమానులు ప్రోత్సహించి సహకరించారు. అంటే ప్రభుత్వం బాధ్యతనా? మీరే మీటింగ్ పెట్టుకుంటారు, ప్రభుత్వాలేమో ప్రాణాలు రక్షించాలన్నా? ఇది ఒకటే కాదు మనోజ్. అంతకుముందు మనకు కర్ణాటకలో బెంగళూరులో జరిగిన తొక్కిసలాట చూసినాం మనం. చాలా పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు విజయోత్సవం జరుపుకుంటే అక్కడ చనిపోయారు. మొన్న మా కుంభమేళలో చనిపోయారు. దానికి ఏమవుతుందంటే అయితే భక్తి కానీ లేకుంటే అభిమానం కానీ వెర్రితలలు వేస్తే, అభిమానం మితిమీరితే ఇట్లాంటి జరుగుతుంది. మనకి ఎవరి అభిమానులకు కూడా మనం విజ్ఞప్తి చేయాలి. ఇప్పుడు ఈ పాపం కేవలం విజయ్దో లేకుంటే ప్రభుత్వాన్ని అంతకంటే కాదు. ప్రభుత్వం కూడా ఎంతకన్నా ఏర్పాట్లు చేస్తుంది. ఒకసారి 10,000 మంది కన్నా ఎక్కువ రారన్నారు. 10,000 మంది 40,000 మంది అంటున్నారు, 27,000 30,000 మంది అంటున్నారు. మొత్తం మీద అంచనాకు మించి 3 ఇతరులు అయితే వచ్చారు కదా. అదిగాక కార్నర్ మీటింగ్ పెట్టుకుంటే మీరు ఇప్పటికి కూడా రాజకీయ పార్టీలు మారాల్సిందే. మనకి బహిరంగ సభలు ఎందుకు పెడుతున్నారు అంటున్నాను. ఇవాళ ఇంత మంచి బ్రహ్మాండంగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రజలను ఉద్దేశించి మాట్లాడదలుచుకుంటే చాలా వేదికలు ఉన్నాయి. ఒకనాటికి మనకు వెనకటి కాలం కాదు కదా. ఇప్పటికి కూడా రాజకీయ పార్టీ మీటింగ్లలో ఏది మన గదలు ఎత్తడాలు, శూలాలు తీయడము, కత్తులు దూయడాలు, శంఖారావాలు, ఇవన్నీ గత మధ్య కాలపు రాజకీయాలు. ఇవన్నీ కూడా పబ్లిక్ ను ఒక దగ్గర రప్పించి వాళ్ళతో మీటింగ్ పెట్టాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు గట్టిగా మాట్లాడితే రాజకీయ పార్టీలు అందరు గమనించాలంటున్నారు. పబ్లిక్ మీటింగ్స్ అవసరం లేదు. ఇప్పుడు కేవలం టీవీలో కూర్చొని మాట్లాడితే అయిపోతుంది. అంతెందుకు అమెరికా అధ్యక్ష ఎన్నికలు చూస్తాం కదా. అమెరికా అధ్యక్షుల ఎన్నికలు కాదు, లోక్సత్తా ఉద్యమ సంస్థ మన రాష్ట్రంలో కూడా ఈ ఉమ్మడి వేదికలను పెట్టి అభ్యర్థులందరూ ఒక వేదిక మీద కూర్చొని పెట్టి ప్రజలను ప్రశ్నలు అడగమన్నది. తక్కువ మంది ప్రజలు వస్తారు, అప్పుడు సమస్య ఉండదు అంటున్నాను. ఈ పబ్లిక్ మీటింగ్స్ అనేది మెల్లమెల్లగా నిషేధించాలంటున్నాను. ఎందుకంటే మీ అభిప్రాయం చెప్పుకోవడానికి మాధ్యమాలు వేరే ఉన్నాయి కదా, ఇన్ని మాధ్యమాలు ఉన్నాయి. ఇవాళ ప్రభుత్వ పరంగా కూడా మనోజ్ మనకు తెలియంది ఏంటంటే చాలా మందికి మన మీడియా వాళ్ళకి కూడా తెలుస్తలేదు, మన మీడియా సంస్థలు పట్టించుకోవట్లేదు. కానీ అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డర్ జారీ చేసింది. చాలా 15 ఏళ్ళు అయింది. మా పబ్లిక్ మీటింగ్లు కాకుండా మీరు టీవీలో ప్రచారం చేయదలుచుకుంటే ఆయా పార్టీల గుర్తింపుని బట్టి, ఆయా పార్టీల మన రికగ్నైజేషన్ బట్టి వాళ్లకు ఆ ఓట్లను బట్టి సమయం కేటాయిస్తున్నారు. అది కేవలం దూరదర్శన్లో రేడియోలో కాదు, మన ప్రైవేట్ ఛానల్ కూడా అనుమతించాలి. ఎవరు అడుగుతున్నారు? ప్రైవేట్ ఛానల్ వాళ్ళని దోచుకోవడానికి అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటున్నారు. ఏది ఎలక్షన్ అడ్వర్టైజ్మెంట్లు కూడా. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? బహిరంగంగా వేదికల మీద మాట్లాడమే కరెక్ట్ అనుకుంటున్నారు. బీరు, బిర్యానీ, రకరకాలుగా మద్యం పంచుకుంటూ వీళ్ళు బహిరంగ సభలు పెట్టుకుంటున్నారు. సరే, టీవీకే సభలో మద్యం పంచకపోవచ్చు, బిర్యానీ పంచకపోవచ్చు, కానీ అభిమానం వెర్రితలలు వేస్తే సంధ్యా థియేటర్లో ఒకరే చనిపోయారు, 40 మంది అక్కడ చనిపోయారు. ఏమన్నట్టు? ఖచ్చితంగా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ మన హీరోలను చూడటానికి, హీరోలు జీవితం కాదు, మీ జీవితానికి మీరే హీరోలు, మీ జీవితానికి మీరు, మీ కుటుంబాలకు హీరోలు. మీరు తల్లిగా, తండ్రిగా, లేకపోతే అక్కగా, చెల్లెగా మీరందరూ హీరోలు కదా. అంతేందుకు ఇప్పుడు 16 మంది మహిళలు ఉన్నారట. 40 మందిలో 6 చిన్నారులు ఉన్నారట. చిన్నారులను తీసుకొని పబ్లిక్ మీటింగ్ ఎందుకు పోయినరు, ఏ రకంగా తెచ్చిండ్రు? 2 బాధ్యత అంటున్నాను. ఒకటేమో ప్రభుత్వము ఇటీవల మన విజయ్ మీటింగ్లకు
రెండు రెండు చోట్ల ప్రతి శనివారం 2 చోట్ల పెడితే ప్లేసులు మారుస్తున్న విమర్శ కూడా ఉంది. నేను ప్రభుత్వం విమర్శ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళు అడిగిన ప్లేస్ లో ఇస్తే అప్పుడు కొంత న్యాయం అయ్యేది. కానీ అట్లా కాకుండా చేయడం వల్ల వచ్చిన సమస్య కూడా ఏదో అంటున్నారు. అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకోలేకపోయినాం, ప్లేస్ మార్చినామని విజయ్ అభిమానులు లేకుంటే విజయ్ పార్టీ నిర్వాహకులు అంటున్నారు. ఏదైనా సరే ఇలా పాపం తలా పిడికడు. ముగ్గురు కూడా విజయ్ చేసింది మొదటి పొరపాటు. వాళ్ళు ఆ మీటింగ్ పెట్టడమే కరెక్ట్ కాదు. సరే పెట్టినప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకోవడం, నిర్వాహకులకు తన అభిమానులకు వాలంటీర్లు తయారు చేయాలి. ఎంతమంది పోలీసులు పెట్టినా వాడు తోసుకొని వస్తుంటే ఏం చేయలేను కదా. అందుకని ప్రభుత్వం మీద ఒక అపవాదం ఏంటంటే మీరు 10,000 మంది దాటి ఎందుకు అనుమతించారని. అవును, అనుమతించాల్సి వస్తుంది. అనుమతించుడు కాదు, అక్కడ తోసుకొని వస్తుంటే ఉన్న 10 మంది పోలీసులు 1000 మంది దూసుకొని వస్తే ఏం చేయలేరు కదా. అందుకని ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఎవరి బాధ్యత వాళ్ళు మరచి వాళ్ళు ఇంత విషాదానికి కారణమైనరు. ఇవాళ ప్రభుత్వం కూడా మీరు ఇంతకుముందు అడిగారు కదా, ప్రభుత్వము ఒక్కొక్క మృతునికి 10 లక్షల రూపాయలు సహాయం చేస్తారు ప్రకటించింది. చాలా మంచి ఏర్పాటు అంటున్నాను. రాత్రే, ఎందుకంటే చెన్నై నుంచి 300-400 కిలోమీటర్లు ఉంటుంది. మరి విమానంలో పెడతారో ఎట్లా పెడతారో తెలియదు. కానీ మొత్తం స్టాలిన్ ఇప్పుడు పొద్దున సందర్శిస్తున్నారు. అట్లా గాయపడ్డ వారికి ₹1,00,000 చొప్పున ఇస్తున్నారు. ప్రాణం ఖరీదు ఎంత కట్టినా తక్కువే. వరకు ప్రాణాలు పోయిన తర్వాత వాళ్ళ కుటుంబాలు అనాథలు అయిపోతాయి, కుటుంబాలంతా వీధిన పడతాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రాణాలకు విలువ కట్టడం సాధ్యం కాదు. కానీ 10 లక్షలు అనేది మంచి పరిహారమే అంటున్నారు. 25 అంటారు, 30 అంటారు. ప్రతిపక్షాలకు ఏముంది, చాలా మాట్లాడతారు. కానీ 10 కాకుండా కనీసం వాళ్ళన్న 30 కాకుండా ఏదో ఒక మధ్యస్థంగా ఈ మన పరిహారం ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా వాళ్ళ కుటుంబాలకు బాగుపడే పరిస్థితి, ఈ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేది ఏదైతుందో వాళ్ళ కుటుంబాల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, వాళ్ళ పిల్లల చదువులకు వాటికి వినియోగించినట్టు చేయడం, నెల నెల వడ్డీ వచ్చేటట్టు చేయడం మంచిది అంటున్నాను. 10 లక్షల రూపాయలు డైరెక్ట్ ఇచ్చేస్తే రేపటికల్లా కుటుంబ సభ్యులు ఎవరు తినేస్తారు, మళ్ళీ పిల్లలు అనాథ అయిపోతారు. కనుక పిల్లలు ఉంటే పిల్లల పేరు మీద, మన పెద్దలు ఉంటే వృద్ధుల పేరు మీద ఈ డబ్బులు వేసి, మహిళలు ఉంటే భర్త చనిపోతే భార్య పేరు మీద వేసి వాటి ద్వారా వచ్చే వడ్డీని వాడుకుంటట్టు చేస్తే మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశం. ఈ రెండోది ఏంటంటే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడే మనం మాట్లాడుకుంటాం. మనం అంటే మనమే కాదు, సమాజం మాట్లాడుకుంటది. ఆ తర్వాత మర్చిపోతాం. ఇట్లాంటి సభలు పెట్టినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అభిమానం హద్దులు మీరితే ఎట్లా ఉంటుందో తెలుసు కనుక, ముఖ్యంగా తమిళనాడులో మనకి ఈ వెర్రి అభిమానం హీరోల పట్ల, హీరోయిన్ల పట్ల ఉంటాయి. మనం గతంలో చూసినాం. ఖుష్బూకు ఒక గుడే కట్టిండ్రు వాళ్ళు. ఖుష్బూ బతికుండగానే గుడి కట్టుకున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా బతికే ఉన్నది ఆమె. ఏమంటారు హీరోల మీద, మన హీరోయిన్ల మీద అభిమానం వెర్రితలలు వేస్తే ఇట్లాగే ఉంటది. అక్కడంతా సినిమా నటులే రాజకీయ నాయకులుగా వచ్చారు. ఆనాడు కరుణానిధి, తర్వాత ఎంజి రామచంద్రన్, జయలలిత, వాళ్ళు ఒక్కడే కాదు, మన చనిపోయిన మన నటులు, హీరోలు కూడా వాళ్ళందరూ రాజకీయాల్లో రాణించారు, ముఖ్యమంత్రి కూడా అయినరు. ఇప్పుడు మరొకసారి నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి మళ్ళా కొత్తగా ఈ కొత్త తరంలో ముఖ్యమంత్రి అవుతాను విజయ్ ప్రయత్నం చేయడం తప్పు కాదు. పార్టీ పెట్టడం అంతకంటే తప్పు కాదు. కానీ పార్టీ పెట్టినప్పుడు ఇట్లాంటి సమావేశాలు జరుగుతున్నప్పుడు జాగ్రత్తలు తామేం తీసుకోవాలి. నిర్వాహకులకు తమదేం బాధ్యత, నిజంగా దానికి మీటింగ్ పర్మిషన్ ఉందా లేదా, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వరకు చెప్పాలంటే స్టాలిన్ చాలా సమయం పాటిస్తున్నారు. ఎక్కడ కూడా మాట కూరడం లేదు. ఒకవేళ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా నానా గగ్గోలు పెట్టి కంపు పుట్టిద్దరు. ఇప్పటికే మొదలైంది మనకు సోషల్ మీడియాలో విజయ్ని అరెస్ట్ చేయాలని చెప్పి. నేను కూడా చెప్తున్నాను స్పష్టంగా, దీనికి విజయ్ పార్టీ బాధ్యులు. వాళ్ళు అంచనాలకు మించి వచ్చినప్పుడు వాళ్ళు ఏర్పాటు వాళ్ళు చేసుకోవాల్సి ఉండే. కార్నర్ మీటింగ్ కాస్త డెత్ కార్నర్ మీటింగ్ అయింది. ఇది సరైనది కాదు. ఈ మృతులకు సానుభూతి వ్యక్తం చేద్దాం. ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఎందుకంటే విజయ్ పార్టీ పెట్టి మొన్ననే కనుక మరి నడుస్తుంటది కదా, రేపు పొద్దున ఎలక్షన్ వచ్చేదాకా 2026 దాకా ఈ తందు నడుస్తుంటది. దీన్ని మొత్తం నిషేధించి ఆపలేం కదా. జరిగే క్రమంలో సభలు జరుగుతున్నప్పుడు ఏ పార్టీదైనా సరే, విజయ్ పార్టీ ఒకటే కాదు, సరైన ఏర్పాట్లు చేయాలి, సరైన నిర్వాహకులు సూచనలు చేయాలి. వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే పరిమిత సంఖ్యలో హాజరయ్యేటట్టే చూడాలి. గట్టిగా మాట్లాడితే హాల్ మీటింగ్స్ పెట్టుకోమనాలి, లేకుండా ఫంక్షన్ హాల్ అటువంటిది ఉంటుంది, అట్లా పెట్టుకుంటే బెస్ట్ అంటున్నాను. అది పాసెస్ ఉంటాయి, లేకుంటే అభిమానులను నియంత్రించే అవకాశం ఉంటుంది, గేట్ మూసేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక్కోసారి తొక్కిసలాడుకు దారి తీయచ్చు. చూసినాం కదా బెంగళూరు స్టేడియం సంగతి. ఆయన మాట్లాడి వెళ్ళిపోయిండు. ప్రెస్ వాళ్ళు అడుగుతుంటే కూడా ఏం పట్టించుకోలేదని విమర్శ కూడా వస్తుంది. దానికి విజయ్ సరైన వివరణ ఇవ్వాలి. దాంతో పాటు ఈ ఎవరైతే మృతుల సంగతి ఎట్లాగూ చనిపోయారు, వాళ్ళ ప్రాణాలు తీసుకురాలేము, కానీ గాయపడ్డ వారు క్షతగాత్రులు ఉండరో వారి గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి. ఇప్పుడు పార్టీ పరంగా కూడా ఒక రకంగా చెప్పాలంటే విజయ్ కూడా తనకు బాధ్యత ఉంది. ప్రభుత్వం పరిహారం ఇవ్వడం కాదు, విజయ్ కూడా తన పార్టీ తరఫున ఆ మృతులకు పరిహారం ఇవ్వాలి. ముఖ్యంగా బాధితులను ఆదుకునే క్రమంలో వాళ్ళకు మంచి వైద్య సౌకర్యం కల్పించాలి, లేకపోతే కష్టం. అందుకని ఇవన్నీ ఈ బహుముఖాలుగా చూడాలి. జరిగిన సంఘటన దురదృష్టకరం.
మృతులకు సంతాపం వ్యక్తం చేయడం కనుక అంతకన్నా ఏం లేదు. మనం మన ప్రధానమంత్రి మోడీ నుంచి మొదలుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి మొదలుకొని అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. జ్వరంలో ఉండి కూడా పవన్ కళ్యాణ్ కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంతాపాలు కేవలం లిప్ సింపతి అవుతుంది. నిజంగా చెప్పాలంటే పార్టీలన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన తరుణం వచ్చింది. బహిరంగ సభలు మెల్లమెల్లగా మానుకోవాలి. మనకు మాధ్యమాల ద్వారా, అది రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, ఇవాళ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, సోషల్ మీడియా వచ్చింది. ఈ మాధ్యమాల ద్వారా ప్రచారం ఎక్కువ చేసుకుంటే మంచిది. ఫిజికల్ మీటింగ్స్ మెల్లమెల్లగా పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. కానీ రాజకీయ పార్టీలో ఒత్తిడి ఉంటుంది. మళ్ళీ రాజ్యాంగం, భావ ప్రకటన స్వేచ్ఛ ఇవన్నీ పోయే వాళ్ళు ఉంటారు. వద్దంటే కూడా దాన్ని మనం అన్నంత ఈజీగా నియంత్రించలేం. కానీ రాజకీయ పార్టీలే మనకు స్వీయ నియంత్రణ పాటిస్తే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని నా ఉద్దేశం. మనోజ్. రైట్. అలాగే రామ్మోహన్ గారు, నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. తెలంగాణలో ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందంటారా? ఇవాళ స్పీకర్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి లాయర్లు, అలాగే పిటిషన్ వేసినటువంటి లాయర్లు అక్కడ సమావేశం కానున్నారు. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి జాతీయ కండువా కప్పుకున్నారా, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారా అనేది ఇక్కడ సంక్లిష్టంగా మారనుంది. మొత్తానికి అక్కడ చూసినటువంటి ఎవరైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ అధినేత కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఆరోపిస్తున్నారు, మా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలనేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఇక మొత్తానికి స్పీకర్ ఫార్మాట్లో ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఉంది. ఇవాళ ఏం ఫైనల్గా తెలియ అవకాశం ఉందంటారు రామ్మోహన్ గారు? మనోజ్, ఇందులో రెండు విషయాలు. అంటే ఒకటి, 2 ఏళ్ళు అయింది ఆల్మోస్ట్ వాళ్ళు ఫిరాయించి, 3 నెలలు తక్కువ ఈ ఎమ్మెల్యేలు ఫిరాయించి. బహిరంగ రహస్యం, వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలుసు అంతా. అంటే వీళ్ళందరూ ప్రజలను మభ్యపెట్టి మేము దేవుడి కండువా అని చేయలేదు అంటున్నారు. 2 ఎమ్మెల్యేలు అయితే రెడీ హ్యాండ్గా దొరికిపోయారు. వాళ్ళైతే దానం నాగేందరేమో ఆయన ఎమ్మెల్యేగానేమో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు, తర్వాత ఎంపీగానేమో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సమస్య లేదు. ఆయన అనర్హత వేట గ్యారంటీ పడుతుంది. అట్లాగే కడియం శ్రీహరి గారు కూడా ఆయన అంతే. ఆయన ఎమ్మెల్యేగానేమో స్టేషన్ గన్పూర్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిండు. అక్కడి నుంచి మారి మరి తన కూతురైన కావ్యకి ఎంపీ టికెట్ తెప్పించుకొని పార్లమెంట్ ఎలక్షన్లో ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పుకొని మరి ప్రచారం చేసిండు బహిరంగ. ఇక సమస్య ఏంటంటే చేతి గుర్తు కూడా కప్పుకున్నాడు కనుక వాళ్ళకు ఇంకో మాట లేదు, వాళ్ళ మాట పెగలడం లేదు. ఇప్పటికీ ఇంకా టైం అడుగుతున్నారు ఏం సమాధానం ఇవ్వాలని. ఇటుపక్క 8 మంది ఎమ్మెల్యేలు ఇటు అటు నాటకం ఆడుతున్నారు. మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని, కేసీఆర్ బొమ్మ మా ఇంట్లో పెట్టుకున్నామని, మా ఆఫీసులో పెట్టుకున్నామని చెప్పి రకరకాలుగా ఆడుతున్నారు. మిగతా 8 మంది ఎమ్మెల్యేలు దేవుడి కండువా అంటున్నారు. అంటే 3 రంగుల కండువాని ఎట్లయినా వాడుకోవచ్చు అనడానికి మంచి ఉదాహరణ ఇది. ఒక రకంగా చెప్పాలంటే 3 రంగుల జెండా, కాంగ్రెస్ జెండా ఒకటి కావడం కూడా దురదృష్టం అంటున్నాడు. ఇవాళ కాదు, ఆనాడు గాంధీ మహాత్ముడే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయండి, స్వాతంత్రం కోసం వచ్చింది, స్వాతంత్రం సాధించిన ఇక పార్టీ వద్దు, కాంగ్రెస్ సంఘంగా మొదలైంది, ఏవో హ్యూమ్ ప్రారంభించండు, ఇక వద్దు అని అన్నప్పుడు దాని ఫలితాలు అనుభవించాలంటే మరి స్వాతంత్ర ఫలితాలు మేము తెచ్చిన స్వాతంత్రం అని చెప్పుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. ఎన్నో చీలికలు పేలికలై మళ్ళీ ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ గా, ఇందిరా కాంగ్రెస్ కాస్త నేషనల్ కాంగ్రెస్ గా మారింది ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఎవరు తప్పట్లేము. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ 8 మంది మిగతా ఫిరాయింపుదారుల విషయంలో ఇవాళ బాధ ప్రతిపాదనలు జరుగుతున్నాయి. ముంజేతి కంకణానికి అర్థం ఎందుకు, కానీ స్పీకర్ కొంత ప్రాసెస్ చేయాలి కదా. ఇది కోర్టే ఓ రకంగా చెప్పాలంటే. అందుకని మీ అడ్వకేట్లను తీసుకొచ్చుకోండి, మీరు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వింటా అంటున్నాడు. మంచిది. దాంతోపాటు రేపు అక్టోబర్ 6 నుంచి ఆయన విదేశీ పర్యటనలో ఉంటారు, 23 దాకా. ఆల్మోస్ట్ 15-20 రోజులు పోతున్నారు ఆయన స్పీకర్ గడ్డ ప్రసాదరావు గారు. దాంతో ఈ లోపలే ముగిద్దాం అనుకుంటున్నారు. చూడండి, ముగించిన తర్వాత కూడా ఈ రావణ కష్టం రగులుతూనే ఉంటది. ఎందుకంటే వాదనలు వింటారు, తీర్పు రిజర్వ్ చేసి వెళ్ళిపోతారు. తీరా ఎప్పటిదాకా పోతుంది? ఆయన మళ్ళీ వచ్చిన తర్వాత దీపావళి పండుగ తర్వాత 23 దాకా ఇక్కడ రాడు కనుక వచ్చే అక్టోబర్ 30వ తారీఖు దాకా టైం ఉంది. ఇది సుప్రీంకోర్టు ఏమన్నదంటే, స్పీకర్ గారు కొంచెం నిర్ణయం తీసుకోండి, మీ వ్యవస్థల పట్ల గౌరవం ఉంది, మేము శాసించడం బాగుండదు, 3 నెలలలోపు నిర్ణయం తీసుకోండి అని చెప్పింది కనుక రాష్ట్రపతికి, గవర్నర్లు కూడా అది చెప్పింది చాలా సార్లు, ఏది బిల్లుల పెండింగ్ లో ఉండకుండా చేయమని. వాళ్ళు ఏం పాటిస్తలేరు. వాళ్ళు మళ్ళీ కేసు వేసుకున్నారు. సుప్రీంకోర్టుని డైరెక్ట్ గా ద్రౌపది ముర్ము అడిగింది, దీనిలో ఏం చేయాలి మేము అని చెప్పి, మీ రాజ్యాంగం పెంచి ఏం చేస్తుంది అని చెప్పి అడిగింది. దాని మీద నడుస్తున్నది కనుక స్పీకర్ది మాత్రం పెండింగ్ లో లేదు కనుక 30 అక్టోబర్ లోపు 31 అక్టోబర్లో ఈ నెలాఖరు లోపు తేల్చాల్సి ఉంది కనుక ఆయన విదేశీ పర్యటన పూర్తి చేసుకొని తేలుస్తాడు. ఇందులో 2 జరిగితే ఒక 2 విషయాలు చెప్పి ముగిస్తాను నేను. ఇక్కడ ఒకటేమో అభ్యర్థులను ఎవరైతే 2 గ్యారంటీ సస్పెండ్ చేస్తారు, మిగతా 8 మంది విషయంలో సస్పెండ్ చేయలేదనుకోండి, సభ్యత్వం సస్పెండ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఏమైతే డిస్మిస్ చేయకపోతే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ వాళ్ళు కోర్టుకి వెళ్తారు.
చేసిన అనుకోండి వాళ్ళు కోర్టుకి వెళ్తారు. అంటే మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టు వరుసగా బెంచీలు, సింగిల్ బెంచి, డివిజన్ బెంచి, ధర్మాసనము, ఫుల్ బెంచి, ఇట్లా ఇక్కడ హైకోర్టులో 3 అంచెలు, సుప్రీంకోర్టులో 3 అంచెలు, లేకపోతే హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులో కొట్టేస్తే హైకోర్టుకి, ఇట్లా రకరకాలుగా తిరిగే పరిస్థితి అయితే ఉంటుందని నేను అంటున్నాను. ఈ ఈ ఈ ఎపిసోడ్, ఈ రావణ కాష్టం 3 ఏళ్ళు కొనసాగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరో 3 ఏళ్ళు కొనసాగి వీళ్ళే ఎమ్మెల్యేలుగా ఉంటారు, వీళ్ళే చివరిలో రాజీనామా చేసే ప్రయత్నం చేస్తారు. ఇద్దరైతే రాజీనామా చేస్తా అంటున్నారు. ఎవరు, కడియం శ్రీహరి అట్లాగే దానం నాగేంద్ర రాజీనామా చేసి ఉప ఎన్నికలు పోతా అంటున్నారు. ఒకవేళ రాజీనామా కూడా ఇప్పుడు చేయరు, చేస్తే కూడా ఎప్పుడు చేస్తారు, ఈ ప్రొలాంగ్ చేసుకుంటూ ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వస్తుంది కదా, దానితో కలిసి రాకుండా చూసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఈ రెండు అయితే ఓ రకంగా మళ్ళీ ప్రభుత్వం మీద ఒక రెఫరెండం లాగా అవుతుంది, 3-4 ఎలక్షన్స్ ఒకేసారి వస్తే అని చెప్పి జూబ్లీ హిల్స్ ఎన్నికలు వేరుగా బీహార్ ఎన్నికలతో పాటు తప్పే ప్రయత్నం చేసి, ఇక వాళ్ళకి టైం ఇవ్వకుండా, అంటే ఎలక్షన్ కమిషన్ కు ఈ ఖాళీలు ఉన్నాయని టైం ఇవ్వకుండా ఈ వ్యూహాత్మకంగా పనిచేస్తారు. ఇప్పుడంతా ఎలక్షన్ రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ 10 మంది సభ్యత్వం పోతే కూడా ఈ బీహార్ ఎన్నికలతో ఈ ఎన్నికలు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తారు. ఈ రావణ కష్టం జరుగుతూనే ఉంటుంది. గతంలో ఒక మాట చెప్పిస్తాను. గతంలో స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఉమ్మడి మనకు ఆంధ్రప్రదేశ్ లో ఇట్లాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేని చేర్చుకుంటే వాళ్ళ అనర్హత వేటు విధించమంటే ఇట్లాగా తాత్సర్యం చేసి ఎప్పటిదాకా పోయినరు, ఒక్క 6 నెలలు అయితే శాసనసభ రద్దు అయితే అన్నప్పుడు ఇప్పుడు రాజీనామా చేయడం అనవసరంగా, మీకు వేటు వేస్తే మీ జీతాలు రావు, అట్లా పెన్షన్లు రావని చేశారు. దీనికి శాశ్వత పరిష్కారం చేయకుండా ఇప్పుడు గెలిచిన వాడేమో చేర్చుకున్న వాడేమో విర్రబిగుతున్నాడు, కోల్పోయిన వాడేమో బేలగా అరుస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పని అంతే, అంతకుముందు కాంగ్రెస్ చేసిన పని అంతే. ఫిరాయింపుల విషయంలో ఆయారాం గాయారాం సంస్కృతి ప్రోత్సహించింది ఫస్ట్ కాంగ్రెస్, ఆ తర్వాత రకరకాలుగా అన్ని పార్టీలు అదే పనిచేస్తున్నాయి. బీఆర్ఎస్ చేసినప్పుడేమో అప్పుడు శంకర్లో వస్తే తీర్థమైంది, అది కూడా తప్పే. కానీ ఫిరాయింపు చట్టం కింద రాకుండా ఉండాలంటే సిఎల్పిని విలీనం చేసుకుంది. అది 2014లో కాంగ్రెస్ని కానీ, మన టీడీపీని కానీ, వైసీపీని కానీ అందరినీ వాళ్ళు చేర్చుకున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం ఒకటే ఉన్నది నా ఉద్దేశం ప్రకారం. అయితే శాశ్వత పరిష్కారం ఈ చట్టంలో మార్పు రావాలి. స్పీకర్కి అధికారం తీసేసి పూర్తిగా ఇవాళ మన ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పాలి. ఫిరాయింపు చట్టంలో మార్పు రాకుండా ఎన్ని పార్టీలు ఎన్ని జిబ్బికులు చేసినా అందరూ కూడా వగలు, అంటే దొంగ ఏడుపులు, మొసలి కన్నీరు గారడం తప్ప ఇంకోటి ఏం లేదు. వాళ్ళకి నష్టమైనప్పుడేమో బాధపడుతున్నారు, లాభమైనప్పుడు చేర్చుకున్నప్పుడేమో ఆనందపడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. చట్టంలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఇట్లాంటిది జరగవు. ప్రతిసారి కోర్టు జోక్యం చేసుకోవడం, ఇట్లా శేష విషయాలు పడడం, ఇట్లా ఎన్నో రోజులు వాయిదా వేయడం సరైనది కాదు. ఫిరాయింపుల చట్టంలో మంచి మార్పు తీసుకురావాలి. 2 ఏళ్ళు కంటే శిక్ష పడితే పదవులు ఎట్టబోతున్నాయి ఎంపీలు, ఎమ్మెల్యేలు. ఇది కూడా అంతే. ఒకసారి ఒక బీఫామ్ మీద పోటీ చేసిన వాడు ఇంకో పార్టీలో చేరగానే ఆటోమేటిక్ పదవి పోవాలి, లేకపోతే సస్పెండ్ చేసినా పోవాలి. పార్టీ సస్పెండ్ చేసినా కూడా వాళ్ళ పదవులు పోయినప్పుడు మాత్రమే సాధ్యపడతానే. రైట్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలంగాణలో స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీల్లో కామారెడ్డి నియోజకవర్గంలో ఏదైతే రేవంత్ రెడ్డి అప్పటి ఎన్నికల ప్రచారంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామంటూ దానికి తగ్గట్టుగానే శాసనసభ ద్వారా 42% రిజర్వేషన్లని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది. శాసనసభ ద్వారా గవర్నర్కి పంపించింది, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వెళ్ళింది, ఫైల్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. ఇట్లాంటి 42% సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశం రాష్ట్రపతి దగ్గర ఏదైతే పెండింగ్ ఉందో, ఇప్పుడు మనం చూసిన 41, 42 జీవోలపై కూడా కోర్టులో తాజాగా రెడ్డి జాగృతి సంఘం అధ్యక్షుడు మాధవరెడ్డి పిటిషన్ కూడా వేశారు. ఇక హైకోర్టు ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ 42%కి సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశం పెండింగ్ పడే అవకాశం ఉందంటారా, లేదంటే కోర్టు చెప్పిన విధంగానే సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకోనుందంటే ఏం చెప్తారు? సెప్టెంబర్ 30 గాడు ఇంకా 2 రోజులు అయిపోతుంది. ఇవాళ 28లో ఉన్న రేపు ఎల్లుండి అయిపోతుంది. సాధ్యమే కాదు, మేఘాల మీద కాదు, ఏది చేసినా సాధ్యం కాదు ఎలక్షన్ నిర్వహణ. నేను మొదటి నుంచి చెప్తున్నాను మనోజ్, మనకి ఈ 3 నెలల ముద్దతు ఏదైతే హైకోర్టు పెట్టిందో అప్పటి నుంచి చెప్తున్నాను ఇది సాధ్యం కాదని చెప్పి. అంటే ఏ వైపు పోతున్నామనే దాన్ని బట్టే మనకు ప్రయాణం ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి మనకు కర్నూలు వెళదామని బయలుదేరిన వాడు ఎటు పోతున్నాడు అంటే ఉత్తరం దిక్కు పోతున్నాడు అనుకుంటే హైదరాబాద్ నుంచి. ఏమవుతుంది, నేషనల్ హైవే 44లో పోతే శ్రీనగర్ దాకా వెళ్తారు, కానీ కర్నూలు పోలేడు. అట్లాగే రాజీవ్ రోడ్ మీద వెళ్తే మంచిర్యాల దాటి చంద్రపూర్, నాగపూర్ కూడా వెళ్తారు, కానీ కర్నూలు పోలేడు. వరంగల్ వైపు వెళ్తే మీ రాష్ట్రాలు మారుతారు కానీ కర్నూలు అయితే పోలేడు.
ఇట్లా ఉన్నది వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ ఈ ప్రభుత్వాలు చేసే పని, వాళ్ళు కర్నూలు పోతున్నామని వెళ్తున్నట్టు మాట్లాడుతున్నారు, పైకి వెళ్తున్నారు అంటున్నారు. ఇది అంతే. అంటే వాళ్ళ తీరును బట్టి మొదటి నేను చెప్తున్నాను, ఈ ఎన్నికలు జరగవు అంటున్నాను. ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదు. చాలా జిమ్మికులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, నాటకం ఆడింది. నీ మాట కొంచెం పరుషంగా ఉన్న స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు నాటకం ఆడింది. అలవిగానే హామీ ఇచ్చింది, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది, అది అలవి కాదని తెలుసు. రాష్ట్రపతి అంగీకరించడం తెలుసు, సుప్రీంకోర్టు అడ్డుకుంటుందని తెలుసు. కానీ వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మీకు 42% ఇస్తాం, గతంలో కేసీఆర్ ఇవ్వలేదు, ఆయన అన్యాయం చేసింది మీకంటే ప్రజలు నమ్మిండ్రు, నిజంగా బీసీలు నమ్మిరు, ఓట్లు వేసిండ్రు. ఓట్లు వేసి ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ల తర్వాత కూడా ఇదే పాట పాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇది సాధ్యం కాదు. ఇక నిన్నటి పరిణామం చెప్తాను, ఎందుకంటే చాలాసార్లు మాట్లాడుకున్న ఆ విషయాలను కనుక ఎట్లా సాధ్యం కాదు, ఎందుకు సాధ్యం కాదు అని మాట్లాడుకున్నాం కనుక ఈ ఎన్నికలు అయితే 30 లోపల జరగదు. కానీ 30 లోపల జరపడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లా అంటే చేయలే కదా వీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే హైకోర్టు ఏమన్నదంటే రాష్ట్ర ప్రభుత్వానికి మీకు ఎంత సమయం కావాలన్నది. నెల చాలు అన్నారు, డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్ ఖరారు చేయడానికి. మొదటి నెల వట్టిగానే కూర్చున్నారు కదా. తర్వాత ఎన్నికల కమిషన్ ఏమడిగారు, మీకు ఎంత సమయం కావాలంటే వాళ్ళు డిలిమిటేషన్ చేసి రిజర్వేషన్ ఖరారు చేసి మాకు ఇవ్వగానే మేము 2 నెలల లోపల మేము చేస్తాం ఎలక్షన్ అంటే. వీళ్ళేమో 2 నెలలు అడిగారు ఎలక్షన్ కమిషన్, వాళ్ళేమో నెల అడిగారు, మొత్తం 3 నెలలు టైం ఇచ్చారు. మొదటి నెల ప్రభుత్వం ఏం చేయకపోతే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? ఈ ఎలక్షన్ కమిషన్లు అన్ని కూడా ప్రభుత్వాలకు తాబేదారులుగా పనిచేస్తున్నాయని ఆరోపణ. ఇవాళ ఓటు చోరీ మీద, ఎలక్షన్ కమిషన్ మీద పెద్ద ఎత్తున దృష్టి పెట్టి రాహుల్ గాంధీ ఎట్లా ప్రయత్నం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కొన్ని పూర్తి సమర్థిస్తున్నారు. అక్కడ కూడా అంతే. బీహార్లో ఎన్నికలు 22 నవంబర్ లోపల పూర్తి కావాలి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇంకో 15 రోజుల టైమే ఉంటుంది. ఇప్పటికి కూడా అక్కడ ఎన్నికల ఏర్పాట్లు చేసే క్రమంలో ఇప్పటికి కూడా నోటిఫికేషన్ వస్తలేదు, షెడ్యూల్ వస్తలేదు. ఎందుకు వస్తలేదు అంటే ప్రధానమంత్రి మోడీ తిరగాలి, అడ్డగోలుగా హామీలు ఇవ్వాలి, అధికార పార్టీకి లాభం కావాలి. ఆ సంగతి వేరే మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా అంతే కదా. ఇవాళ ఏదైతే ఈ బీసీ రిజర్వేషన్ విషయానికి వస్తే 2 నెలల టైం మీకు ఇచ్చారు కదా. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? నెల కాగానే అయ్యా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇప్పటిదాకా డిలిమిటేషన్ చేయలేదు, రిజర్వేషన్లు అప్పచెప్పలేదు, మేము మరి 2 నెలల లోపల ఎలక్షన్ నిర్వహించాలంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదని పిటిషన్ వేయాలి కోర్టులో. వేసిండ్రా? అంత ధైర్యం ఉందా వీళ్ళకు? ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ 73, 74వ రాజ్యాంగ సవరణలో పేర్కొన్నట్టు స్థానిక ప్రభుత్వాల ఎలక్షన్స్ వాళ్ళు జరపాలి. వాళ్ళు హైకోర్టుకు ఆ హామీ ఇచ్చినప్పుడు ఆ హామీ నెరవేరాలంటే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు పోవాల్సిన అవసరం ఉంది కదా. తగుదనమ్మా అని నిన్ననేమో వాళ్ళు మొన్న రిజర్వేషన్ ఖరారు చేస్తారు, ఒక్కరోజు కూడా టైం ఇవ్వరు. తెల్లారేమో హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టులో కేసు పడుతుంది. అక్కడ మేము రేపు రెడీ ఉన్నాం ఎలక్షన్ నిర్వహించడానికి. అంటే ఇది కావాలన్నట్టు. అంటే మేము చెయ్యలేము, తెలుసు వాళ్ళకు, చేస్తామంటున్నారు. అంటే హామీ అమలు చేసే క్రమంలో హైకోర్టును కూడా తప్పుదారి పెట్టిస్తున్నారు. ఎందుకని హైకోర్టు స్పష్టంగా చెప్పింది, మీరు ఈ ఎన్నికల నోటిఫికేషన్ లేకుంటే షెడ్యూల్ వస్తుందా రాదా, ఇవ్వకుండా ఉండాలి. అంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే వారం రోజులు ఆగండి, 10 రోజులు ఆగండి, నష్టం ఉన్నది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి 2 బిల్లులు, గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. అట్లానే సుప్రీంకోర్టు సీలింగ్ 50% మించి వద్దని ఉన్నది. ఇవన్నీ ఉండగా జీవో ద్వారా ఎట్లా చేస్తారో అన్నారు. జీవోధారణ చేయదలుచుకుంటే ఎప్పుడో చేసేవాళ్ళు కదా, సాధ్యం కాదని తెలుసు మనందరికీ కూడా. ఇప్పుడు ఏం చేస్తున్నారు, చట్టాన్ని మార్చడం, బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి కనుక 3 నెలల గడువు లోపల వాటికి తేల్చలే కనుక మాకు అనుమతి ఇవ్వమని మళ్ళీ కోరిక కోరుతారు. కనుక నిన్న రాత్రి దాకా సాయంత్రం అయిన తర్వాత హైకోర్టులో జరిగిన వాదోపవాదాలు వింటే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత డొల్లతనంతో వాదిస్తున్నది, ఎలక్షన్ కమిషన్ అంతకంటే డొల్లతనంతో ఎట్లా వాళ్ళు సమాధానం ఇస్తారో అర్థం చేసుకోవచ్చు. వీళ్ళిద్దరి మీద చర్య తీసుకోవాలి, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద చర్య తీసుకోవాలి. వాళ్ళు మొదటి నెల వాళ్ళకి టైం ఇచ్చినప్పుడు వాళ్ళు చేయకపోతే మీరేం చేసిండనే సమస్య అయితే రావాలి కదా. హైకోర్టు గట్టిగా అడిగింది, నిన్న చాలా అడిగింది, చాలా ప్రశ్నలు లేవనెత్తింది. ఒక్కదానికి ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఇవాళ జరుగుతుంది ఏంటంటే రేపు మళ్ళీ ఎన్నికల వాయిదా వేసుకుంటారో లేదో చెప్పండి, నోటిఫికేషన్ రాకుండా ఉండాలి అని గట్టిగా హెచ్చరించి 8 అక్టోబర్కి వాయిదా వేసింది. రేపు ప్రభుత్వ నిర్ణయాన్ని అడిగి చెప్తా అని మనకు ఏజీపీ అన్నాడు. రేపు ఏంటంటే ప్రభుత్వం వాయిదా వేసుకుంటుంది, సమస్య లేదు. ఎందుకంటే హైకోర్టు ఇంత పెద్ద ఎత్తున మందలించిన తర్వాత 30 సెప్టెంబర్ లోపల ఎలక్షన్ జరపలేరు కదా. వచ్చే నెలలో ఎలక్షన్ జరిగి నేను రాసి పెట్టుకోండి. ఇప్పటి నుంచి నేను జోస్యం చెప్పడం లేదు, రాజకీయ పరిజ్ఞానంతో చెప్తున్నాను, ఈ ఎన్నికలు ఇప్పటింతలో జరగవు. ఖచ్చితంగా వీళ్ళు కోర్టు తీర్పు ఇచ్చినా కూడా రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలకు కన్నా ముందు సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టులో రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్న బిల్లుల గురించి అడుగుతారు. అది చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. అది సుప్రీంకోర్టు సమీక్షకు లోపడకుండా ఉండాలంటే 9వ షెడ్యూల్ చేర్చాలి. అది జరగాల్సింది, అది ఇప్పటింతలో జరగదు. అందుకనే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఇస్తామని ఇప్పటికీ చెప్పేసిండు, అయిపోయింది. ఇప్పుడు పార్టీ పరంగా రిజర్వేషన్ పోయినాయి.
ఆఖరికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేదాకా మనకు అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగుతుంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. కోర్టులు ఏమంటాయి, ఎలక్షన్ కమిషన్ ఇంత నిర్వీర్యంగా ఎందుకు తయారైంది, ఇవన్నీ వచ్చే వారంలో మనకు తేలిపోతుందని నేను అంటున్నాను మనోజ్. అలాగే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలో ఆ, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే హిమాయత్ సాగర్ పొంగి ప్రవహిస్తుంది. మూసి ఎంజీబీఎస్ బస్టాండ్ ఇక అక్కడ చూసుకుంటే జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్ సాగర్ పొంగి ప్రవహిస్తుంది. అలాగే మనం చూసుకుంటే పటాన్ చెరువు నుంచి ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఎక్కడ చూసినా హైదరాబాద్ మొత్తం జల దిగ్బంధంలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రభుత్వం రంగంలోకి దింపినటువంటి పరిస్థితి ఉంది. మూసి పరివాహక ప్రాంతంలోని చాలా కాలనీలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఎంజీబీఎస్ బస్టాండ్లో భారీ వరద ప్రవాహం కూడా అక్కడికి చేరుకుంది. అక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నాం, దసరా సెలవులు కావడంతో స్వస్థలాలకు వెళ్ళడానికి ఎంజీబీఎస్ బస్టాండ్కి చేరుకుంటారు. చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రయాణికులకు కూడా ఎటువంటి సదుపాయాలు చేయాల్సినటువంటి ప్రభుత్వం నిన్నటి నుంచి మనం చూస్తున్నాం, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి అక్కడ కనపడుతుంది. ఈ వర్షాల గురించి అలాగే ఇంకో టాపిక్ చూసుకుంటే యూరియా కష్టాలు కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ వర్షాలకు తోడు తెలంగాణలో రైతులు చాలా నష్టపోయారు. పంటలు కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇట్లాంటి సమయాల్లో కూడా రైతన్నలకి ఈ యూరియా కష్టాలు కూడా వచ్చి పడ్డాయి. ఈ రెండు టాపిక్లని మనం ఎలా మాట్లాడుకోవచ్చు ఇవాళ? విజయ్, మంచి అంటే అనుదేశానికి ప్రజలకు సంబంధించిన టాపిక్స్ నిజంగా చెప్పానంటే రెండు కూడా. ఒకటేమో వరద విలయంలో రాష్ట్రం అంతా ఉన్నది, తెలుగు రాష్ట్రాలు రెండు ఉన్నాయంటున్నాడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా. గ్రామీణ ప్రాంతాల్లో పంటలు మొత్తం అంతా కొట్టుకుపోయి నీళ్ళకు ఇసుక మేడలు వేసినాయి. చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. క్లౌడ్ బరస్ట్ లాంటి క్లౌడ్ బరస్ట్ కానీ జరుగుతున్నాయి. ఉదాహరణ కామారెడ్డి, రామాయంపేట, అట్లాగే మొన్నటికి మనం మెదక్ చూసాం. అదే హైదరాబాద్లో కూడా ఎల్బీనగర్ వైపు కూడా గంటలో 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం పడ్డా చూస్తున్నాం. దీని కారణాలు వేరుగా మాట్లాడుకున్నాం. ప్రకృతి శాపం ఉంటుంది, పాలకుల పాపం ఎట్లా ఉంటుందో. ఇప్పుడు హైదరాబాద్ గురించి మాట్లాడితే మీరు అన్నట్టు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కట్టి సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. నది మధ్యనే కట్టారు. నది మధ్యన ఒక దీవిలాగా ఉంటే దాని మీద కట్టారు. అటుపక్క ఇటుపక్క నది ప్రవహిస్తుంది, మూసీ నది. ఇవాళ ఏమైందంటే గత 30 ఏళ్ళుగా ఇప్పటి వరకు మూసి ఏదైతే మన ఇమ్లీబాన్ బస్ స్టేషన్ అంటారు, దాన్ని ఇమ్లీబాన్ అంటే చింత చెట్ల తోపు ఉండేది, అక్కడ చింత చెట్ల తోట ఉండేది కనుక ఇమ్లీ అంటే చింత చెట్టు తోట ఉండేది, అక్కడ జరిగింది. 1908లో మనం బతికిలేము, ఎవరం కూడా అప్పటికి పుట్టలే. కానీ 1908లో ఇట్లాగే వరదలు వస్తే పెద్ద ఎత్తున వేల మంది చనిపోతే నిన్నగాక మొన్న సెప్టెంబర్ 25 నాడు అక్కడ మనకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న చింత చెట్టు మీద వందలాది మంది ప్రాణాలు దక్కించుకున్నారని చెప్పి అక్కడ సంతాప ఒక నివాళి అర్పిస్తూ ఆ చింత చెట్టుకు ఘనంగా ఒక రకం చెప్పాలంటే అభినందన తెలియజేస్తూ మనం అక్కడ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. కనుక ఇవాళ ఎట్లా ఉందంటే మూసీ ఈసా రెండు నదుల మీద 2 ప్రాజెక్టులు కట్టారు. 1908 వరదల తర్వాత ఆనాటి ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ పెద్ద ఎత్తున ఇంజనీర్లు రప్పించి మోక్షగుండం విశ్వేశ్వరరావు గారిని మైసూరు సంస్థ నుంచి రప్పించి మన ఇంజనీర్ల సహకారంతో అద్భుతంగా ఇటుపక్క అటుపక్క మనకు 2 నదుల మీద ఉస్మాన్ సాగర్ ఏమో గండిపేట అంటాం, మూసీ నది మీద, ఈసా నది మీదనేమో మనకు హిమాయత్ సాగర్ కట్టించారు. వికారాబాద్ అడవుల నుంచి మొదలైన మూసీ ఈసా నదులు, చేవెళ్ళ నుంచి ఈసా నది మొదలవుతుంది. వికారాబాద్ నుంచి ఏమో అనంత పద్మనాభ స్వామి దేవస్థానం నుంచి మూసీ నది మొదలవుతుంది ప్రారంభం. అక్కడి నుంచి ఈ 2 నదులు ఉధృతంగా ప్రవహించడం వల్ల వస్తున్న మంచి వర్షాలు మంచివే. వర్షాలు ఎవరొద్దంటారు. దానివల్ల మాత్రం ఇమ్లీబాన్ బస్ స్టేషన్ మునిగిపోవడమే కాకుండా చాదరగట్టు కింద ముఖ్యంగా పురాణ పోలు అయితే దగ్గరగా వారుతుంది, పైన అంచులు దాకేలా పారుతున్నది. జన నష్టం జరగలే. కానీ అంతకంటే ముందు హైడ్రా కానీ ప్రభుత్వం కానీ చాలా మంచి చర్యలు తీసుకోవడం వల్ల ఇప్పటికీ జన నష్టం జరగలేదు. ఎప్పుడే ఒకటి గోడగూలో రకరకాల ఒకరిద్దరు మరణించవచ్చు, కానీ వరదల వల్ల పెద్ద ఎత్తున నష్టం, జన నష్టం ఆస్తి నష్టం మాత్రం బాగా జరిగింది. ఇప్పుడు ఆస్తి నష్టాన్ని పూరించుకోలేమని ఇప్పుడు అంతా చేసుకోవచ్చు, కానీ ప్రాణ నష్టాన్ని మాత్రం నివారించగలిగిన ప్రభుత్వాన్ని అభినందనలు అంటున్నాను. రెండోది ఏంటంటే ఇప్పుడు దీంతో మర్చిపోయి మళ్ళీ ఊరుకున్నాం అనుకోండి, మళ్ళీ మొదటికి వస్తుంది కదా. గతంలో 2000 సంవత్సరంలో మనకు హుస్సేన్ సాగర్ నీళ్లు పొంగి పొర్లి ఆనాడు పెద్ద ఎత్తున మనకు అశోక్ నగరు, ఇందిరా పార్కు దగ్గర చుట్టుపక్కల ఉన్న అరుంధతి నగర్ అవన్నీ మేము సహాయం చేసినాం. అప్పుడు వెళ్ళి స్వచ్ఛంద సంస్థ ద్వారా మొత్తం అంతా మునిగిపోయిన సందర్భం చూసినాం. 1వ ఫ్లోర్ వరకు అంటే ఒక కింది ఫ్లోర్ మొత్తం మునిగిపోయి 1st ఫ్లోర్ వరకు నీరు వచ్చిన సందర్భం చూసినాం. అప్పుడు ఆ తర్వాత చర్యలు తీసుకుంది పెద్దగా ఏం లేదు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు దీని తర్వాత
ఆనాటి ఆరో నిజాం ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పుడు కూడా మనకి ఇటువంటి వరదలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే మురికివాడలు ఏర్పడ్డాయి, నది పక్కనే ఇల్లు కట్టుకుంటున్నారు. మరి వాళ్ళ మూసీ నది ప్రక్షాళన మరొకసారి చర్య మీదకి వస్తుంది. ఇప్పుడు ఈ వరదల వల్ల మూసీ నది ప్రక్షాళన చేయాలన్నా చేయొద్దా, లేకపోతే ఇట్లాగే చనిపోదామా అనే ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళను పునరావాసం కల్పించకుండా అక్కడి నుంచి అయితే తొలగించలేం. ప్రభుత్వం రెండు రకాలుగా పేద ప్రజల కష్టాలు గమనించాలి, దాంతోపాటు వాళ్ళకు పునరావాసం కల్పించాలి. మూసీ నది ప్రక్షాళన తప్పనిసరి చేయాలి. బ్యూటిఫికేషన్ పక్కన పెడదాం, మూసీ నది ప్రక్షాళన తప్పనిసరి చేయాలి. అప్పుడు మాత్రమే శాశ్వతమైన పరిష్కారం వస్తుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ఇక్కడేమో హైదరాబాద్ లో ఈ పరిస్థితి, అట్లానే గ్రామాల్లో ఇంతకుముందు మీరు చెప్పారు కదా యూరియా కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఆ పంటలన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు ఎర్రబడిపోతున్నాయి. రేగడి భూముల్లో అయితే ఇప్పటికే పంటలు అయిపోయినాయి. ఏమన్నా మహా అయితే మనకు మెట్ట పంటలు, మెట్ట నేలల్లో ఉన్న కొంచెం ఎర్ర నేలల్లో ఉన్న పంటలు కొంచెం దక్కే ప్రయత్నం ఉంటే ఎరువు దొరుకుతలేదు. ఇది పరిస్థితి. ఇవాళ యూరియా కష్టాలు ఇప్పటికి తీరలేదు. ఇక అయిపోతుంది. ఇంకొక 15 రోజుల తర్వాత యూరియా అవసరమే ఉండదు. ఇక వాళ్ళు వేయడానికి కూడా అవసరం ఉంటుంది. మళ్ళీ వచ్చే సీజన్కి వస్తుంది. కనుక ఈ సీజన్ లో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో నాటకమాడినాయి, రైతులను నిట్ట నిర్మూలన ముంచినాయి, ఎరువులు అందకుండా చేసినాయి. దాని ద్వారా కూడా వచ్చే పంట, నారు చేతికి వచ్చే పంట కూడా రాకుండా అయింది. ఈసారి మెట్ట పంటలన్నీ కూడా అధిక వర్షాల వల్ల పోయినట్టే లెక్క. ఇక వరి అటువంటివి ఉంటాయి అంటారా, నీళ్ళు ఎక్కువైనప్పుడు విడి చేయాల్సి వస్తున్నది. ప్రతిసారి ఎరువు ఇవాళ వేస్తే, ఇవాళ యూరియా దొరికింది కదా అని సంతోషంగా వేస్తే రేపటికల్లా వర్షాలు పడి కొట్టుకుపోయింది. అట్లా కూడా జరుగుతున్నది. కనుక మొత్తం మీద ఒకవైపు యూరియా కష్టాలు, మరోవైపు ఈ వరద కష్టాలు. ప్రజలు అల్లు లక్ష్మణ అంటుంటే ఈ ఎన్నికల కోసము, లేకుంటే ఇట్లాంటి మన ప్రభుత్వాలు రకరకాలుగా ఆ మైండ్ డ్రైవర్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్, దాంతో పాటు మైండ్ గేమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. పార్టీల విధానాలు ఇట్లా ఉంటే రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఇది జరుగుతుంది కదా. అందుకనే సమస్య లేదు. ప్రభుత్వాలు ఇటువంటి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాల కంటే ముఖ్యంగా వరదల్లో బురద రాజకీయాలు చేయొద్దని నా ఉద్దేశం. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ప్రజలను ఆదుకోవాలి. వీలైనంత వరకు ప్రజల కష్టాలు తీర్చే క్రమంలో రాజకీయ పార్టీలు ఒక స్వచ్ఛంద సంస్థలుగా పనిచేయాలి. ప్రజల దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ కార్యకర్తలు లక్షలాది మంది ఉన్నారు కదా, ఇలా ఏం చేస్తున్నట్లు లెక్క. ఇటువంటి అప్పుడే కదా ప్రజలు సుఖాల్లో ఉన్నప్పుడు ఎవడైనా వస్తాడు, కష్టంలో ఉన్నప్పుడు పోయిన వాడు మాత్రమే ఆప్తుడవుతారు. రాజకీయ పార్టీలు కూడా తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఓట్లప్పుడు నమస్కారాలు పెట్టుకుని తిరగడం కాదు, ఇప్పుడు ఈ పని చేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న లాంటి సేవలు కూడా ఈ రాజకీయ పార్టీలు చేస్తలేమన్న ఉద్దేశం. మీరు విమర్శించుకోండి, కానీ వరదలు పోయిన తర్వాత నీళ్లలో కొట్టుకపోతున్న వాటిని రక్షించడం ముఖ్యమా, లేకపోతే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదని అధికార పార్టీ, ఇది పరస్పర విమర్శలకు తావులేదు. ఇప్పుడు సమయం కూడా కాదు. సమయం సందర్భం చూసుకోండి, తర్వాత విమర్శ చేసుకోండి. కానీ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంది అంటున్నాడు. అధికార ప్రతిపక్ష పార్టీ అన్నిటికీ ఉన్నది. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఇటువంటి సేవ చేయాలి. హైడ్రా కూడా సాధ్యమైనంత చేస్తున్నది. హైడ్రా చేసే పనులలో కూడా మనం సహకరిస్తే మంచిది అంటున్నాడు. రైట్. గ్రూప్ 1 రద్దుపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. గ్రూప్ 1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కొంతమంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు 8 నెలల్లో రీవాల్యుయేషన్ అయినా చేయండి, పరీక్షలైనా నిర్వహించండి అంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఒక కీలక డెసిజన్ అనేటువంటి ఇచ్చింది. డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సింగిల్ బెంచ్ తీర్పును కూడా హైకోర్టు కొట్టివేసింది. ఇక గ్రూప్ 1 ఉద్యోగులకు కొత్తగా కొలువుల జాతర జరగనుంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనం చూస్తున్నాం. కొంతమంది విద్యార్థులు క్వాలిఫై కాని విద్యార్థులేమో బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది, హైకోర్టుకు వెళ్ళారు. అలాగే క్వాలిఫై అయిన అభ్యర్థులేమో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులందరూ సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితిని నెలకొన్నటువంటి సందర్భంలో ఈ కీలక నిర్ణయం, హైకోర్టు ఇచ్చిన నిర్ణయం ఎలా చూడవచ్చు అంటారు? శిల్పారామంలో తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 1 ఉద్యోగుల అభ్యర్థులకు కూడా నియామక పత్రాలు కూడా అందించారు. ఏం చెప్తారు? మంచిదే. నా ఉద్దేశం ఏంటంటే మొదలు ఆ తీర్పు రాగానే ఏమన్నానంటే 21,000 మంది పరీక్ష రాశారు, అందులో 522 మంది పాస్ అయ్యారు. అనుమానాల ప్రాతిపదికగా హైకోర్టు సింగిల్ బెంచ్ తప్పుడు తీర్పు ఇచ్చిందని ఆనాడే చెప్పాను నేను. అంటే ఫేర్ కామెంట్ చేయొచ్చు. అదే కదా అప్పీల్ పోయింది, అదే కదా. సింగిల్ బెంచ్ జడ్జి తప్పు చేశారు, అయ్యా మీరు మాకు న్యాయం చేయడానికి పోతే డివిజన్ ముగ్గురు ప్రధాన న్యాయమూర్తి సహా 3 న్యాయమూర్తులు ఉన్న బెంచ్ న్యాయం చేసింది అంటున్నారు. ఇప్పుడు అందరు అక్రమార్కులు కాదు కదా మనకి ఉద్యోగాలు వచ్చిన వాడు ఇప్పటికీ ఆశ నిరాశల మధ్య కొట్టుకుంటూ 11 ఏళ్ళు తెలంగాణ రాకముందు, అప్పటి నుంచి ఇది ఒక 11 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత, అంతకుముందు 3 ఏళ్ళు, సుమారు 14 ఏళ్లుగా ఈ గ్రూప్ 1 పరీక్షలు వాయిదా పడుతున్నాయి. ఏదో రకంగా సాంకేతిక పొరపాట్లతో రకరకాల వాయిదా పడుతున్నాయి. 522 మంది
ఆర్డీఓ క్యాడరు, లేకపోతే డిఎస్పీ క్యాడరు, కమర్షియల్ ట్యాక్సెస్ ఆఫీసర్స్ క్యాడరు, ఆ స్థాయి క్యాడర్ ఉన్న వాళ్ళందరూ గ్రూప్ 1 ఎగ్జామ్స్ పాస్ అయ్యి రకరకాల ఆశలు నిరాశల మధ్య కొట్టుమీద మాట్లాడినరు ఇప్పటిదాకా. ఇప్పుడైనా కనీసం న్యాయం జరిగింది అంటున్నారు. నువ్వు ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో 3 తప్పు పట్టింది. ఇప్పుడు మొన్న ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పులో చూసుకుంటే మనకు ఒకటి, మీరు అనుమానాన్ని ప్రాతిపదిక చేసిండ్రు. ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎన్నికయ్యారంటే అక్కడ 1900 మంది పరీక్ష రాసిండ్రు. మహిళలే ఎందుకు ఎన్నికయ్యారు అంటే మహిళలే పరీక్ష రాసింది అక్కడ. అక్కడ పురుషులకు ఎందుకు ఇట్లాంటి అన్నాడు అనుమానాల ప్రాతిపదిక చేసిండ్రు కనుక ఇవాళ అక్కడ మూత్రశాలలు లేవు కనుక వాళ్ళకి ఇవ్వలేకపోయినామని, ఉమెన్స్ కాలేలో మహిళలకి అవకాశం ఇచ్చినామని. అట్లానే తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు ఎన్నిక కాలేదు, నిజంగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వివక్ష కొనసాగుతుంది. పరీక్ష విధానంలో మార్చాలి తప్ప 2 మార్కులు కలపాలి అవసరమైతే, కానీ అది విధానం నిర్ణయం కోర్టులు చెప్పలేవు. సాంకేతికమైన పొరపాట్లతోనో చిన్న చిన్న అనుమానాలతోనో ఈ పరీక్ష రద్దు చేయడం కరెక్ట్ కాదన్నది వాళ్ళు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ సస్పెండ్ చేసేసి దాన్ని ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇవ్వమని చెప్పేసింది. ఎవరైతే ఎంపిక అయిందో ఒక్క కేసు విషయంలో మాత్రమే వేరే అభ్యంతరాలు ఉండడం వల్ల వాళ్ళకి ఇవ్వలేకపోయింది. కానీ నిన్న శిల్పారామన్ సాక్షిగా మరి రేవంత్ రెడ్డి గారు అందరికీ ఉద్యోగ మన అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసిండు. ఇది మంచి పరిణామం అంటున్నాను. సరే, రాని వాడికి బాధ ఉంటుంది, కానీ వచ్చిన వాడైతే పూర్తిగా నోటికాలని పుక్కిపోయింది అనే బాధ అయితే ఉంటుంది కదా. అందుకని పరీక్షలు నిర్వహించడానికి వీలు లేదు, రెండోసారి ఆ చట్టంలో లేదు. రెండోది, పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరిగిందా లేకపోతే పెద్ద ఎత్తున మన పేపర్ లీక్ అయిందా, క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా, ఇవి ఏమి లేవు కదా. అటువంటి అప్పుడు మాత్రమే రద్దు చేయాలి తప్ప ఎట్లా పడితే అట్లా రద్దు చేయడం కరెక్ట్ కాదని చెప్పి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. ఇవాళ నిన్ననే శిల్పారామ సాక్షిగా అందరికీ ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసిండ్రు. నా ఉద్దేశం శుభసూచకం అంటున్నాడు. వచ్చిన వాళ్ళకి శుభ అభినందనలు, రాని వాళ్ళు మళ్ళీ ప్రయత్నం చేయండి. ఒకసారి ఓటమి అనేది గెలుపుకు మా బాట వేసేదే కనుక స్పోర్టివ్ స్పిరిట్ తో, అంటే స్పర్ధలు మన వైరములు వాణిజ్యం అందే పూను స్పర్ధలు విద్యలందే అని గురజాడ అప్పారావు గారు ఎన్నడో అన్నారు. కనుక విద్యలందు స్పర్ధ ఉంటది, స్పర్ధతే వర్ధతే విద్య అన్నారు కూడా. అందుకని మీరు ఏం చేయాలంటే మళ్ళీ పరీక్షలు రాయండి, మళ్ళీ పాస్ కాండి. ఇప్పటికి ఇది సరిపోదు, మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలన్న ఉద్దేశం. నిరుద్యోగులకు నిజంగా బాధాకరంగానే ఉంటుంది. కానీ వచ్చిన వాళ్ళు అందరూ 3 కోట్లు 5 కోట్లు ఇచ్చి రాలేదు, లేకపోతే వాళ్ళందరూ లంచాలు ఇచ్చి రాలేదు. కొంత సాంకేతికమైన పొరపాట్లు ఉంటే దాన్ని సవరించుకునే క్రమంలో మళ్ళీ వచ్చేసారి పెట్టినప్పుడు అంతకంటే ఇంతకంటే బెటర్ గా నిర్వహిస్తానని చెప్పి కోరుతున్నాను. మనకు పిఎస్సి ఏదైతే ఉందో వాళ్ళు కూడా రేపు యూపీపీఎస్సి తరహాలో ఎలాంటి వివాదాలు లేకుండా మన పరీక్షలు, ఎంట్రన్స్ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు నిర్వహించాలని కోరుకుంటూ, మరి వాళ్ళు మళ్ళా ఇటువంటి తప్పులు చేయకుండా మంచిది. అవసరంగా కోర్టు మెట్లు ఎక్కడం లేకపోతే ఉద్యోగాల భర్తీలో చాలా ఆలస్యం కావడం జరగకుండా ఉండాలంటే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు మాత్రం మంచిది అంటున్నాడు. అలాగే రామ్మోహన్ గారు, ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా జరిగాయి. మనం చూసాం ఈ 2 రోజుల పాటు ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది. కడప జిల్లా ఎమ్మెల్సీ శాసనమండలిలో మాట్లాడుతూ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కుప్పం ఎమ్మెల్యే అంటూ చంద్రబాబు నాయుడిని సంబోధించడం, ఈ వ్యాఖ్యల్ని చూసాం. అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ జగన్ ఒక సైకోగాడు అంటూ ఈ వ్యాఖ్యలను కూడా శాసనసభ ద్వారా మనం చూసాం. ప్రధానమైనటువంటి ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే ముందుగా అప్పుడు జరిగినటువంటి మనం చూసుకుంటాం 2019 నుంచి 24 వరకు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో సినిమాకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ మొత్తం జగన్మోహన్ రెడ్డికి కాంటాక్ట్ అయింది. ఎవరైతే పేర్ని నాని సినిమాటోగ్రఫీ ఉన్నారో పేర్ని నాని ద్వారా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళాలి, సినిమాకు సంబంధించినటువంటి వాల్తేరు వీరయ్య, అఖండ, వీర నరసింహారెడ్డి సినిమాల టికెట్ల రేట్లను పెంచుకోవడానికి బాలకృష్ణ కాల్ చేశారు. మీరు ఒకసారి సీఎం గారితో మాట్లాడండి అనేసి ఎమ్మెల్యే పేర్ని నానికి బాలకృష్ణ కాల్ చేసినటువంటి అటువంటి సందర్భం అక్కడ చోటు చేసుకుంది. కానీ తాజాగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాజీ సీఎం మీద ఒక సైకోగాడు అన్నటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యే ఎవరైతే కామినేని శ్రీనివాస్ ఏపీ అసెంబ్లీలో ఈ వ్యాఖ్యల్ని లేవనెత్తారో దానికి కౌంటర్గా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడడం జరిగింది. ఇక విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి కూడా ఒక లేఖను విడుదల చేశారు. అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ కూడా చిరంజీవి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేయడంతో అక్కడ ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో చిరంజీవి కూడా విదేశాల నుంచి లేఖ విడుదల చేశారు. దానికి సంబంధించినటువంటి ఆ లేఖ సారాంశం కూడా మనం చూసాం. ఈ మొత్తం టాపిక్ మీద ఏం చెప్తారు? చివరి నుంచి మొదలు పెడతాను. ఎందుకంటే మీరు అన్నారు కదా, అసందర్భ ప్రేలాపన అనే ఒక మాట ఉన్నది. దానికి అచ్చంగా సరిపోయేది కామినేని శ్రీనివాస్. ఆయన మీద నాకు వ్యక్తిగతంగా గౌరవం ఉన్నది.
కానీ అసెంబ్లీ సాక్షిగా అవసరం లేని విషయాన్ని ఆయన జోక్యం చేసుకున్నాం, అవసరం లేని విషయం మాట్లాడింది. ఆనాడు మొన్నటి 3 రోజుల క్రితం జరిగిన అసెంబ్లీలో శాంతి భద్రతల సమస్య మీద చర్చ జరుగుతుంది, అది స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. అక్కడ లేని జగన్మోహన్ రెడ్డి, ఎట్లాగో వాళ్ళు 11 మంది వస్తలేరు, దాని మీద మనం మాట్లాడిన చాలాసార్లు. మనకు ప్రతిపక్ష నాయకుడిగా ఇది హోదా ఇస్తేనే, కేబినెట్ హోదా ఇస్తేనే వస్తాను, లేకుంటే రావని అన్నాడు కదా, అది కరెక్ట్ కాదు, వాళ్ళు రావాలని కోరుకున్నాం. కానీ అవతల ప్రతిపక్షం లేదు, ఒక్క మనిషి కూడా, ఒక్క ఎమ్మెల్యే కూడా రాలేదు. రానప్పుడు ఎప్పుడో జరిగిన 2022లో జరిగిన సంఘటన గురించి, అది మంచా చెడ్డ తర్వాత సంగతి, మాట్లాడి అనవసరంగా వివాదానికి తెరలేపింది, అసందర్భ ప్రేలాపన చేసింది అసెంబ్లీ సాక్షిగా కామినేని శ్రీనివాసరావు. ఆయనకు సంబంధం లేదు అంటున్నాడు, ఈ ఇష్యూకి సంబంధం లేదు, చర్చ అది కాదు. దాన్ని చూస్తూ ఊరుకున్నాడు స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఈ అయ్యా ఈ సందర్భం కాదు, ఇది దానికి సంబంధం లేదని. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చిరంజీవిని వాళ్ళందరిని పిలిస్తే, బృందాన్ని పిలిస్తే అవమానించారు అని చెప్పడానికి, అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేయడానికి దీన్ని వినియోగించుకున్నాడు. సరే, అంతవరకు పర్వాలేదు. సరే, స్పీకర్ ఆటంకపరచాల్సి ఉంటే స్పీకర్ కూడా విన్నడ అయిపోయింది. దానికి ఎక్కడి నుంచి రేషం వచ్చింది? ఎవరికి? బాలకృష్ణకి. దుర్మార్గం కదా. ఇప్పుడు చిరంజీవికి మీకు పొరపచ్చాలు ఉండొచ్చు, మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి ఏమన్నా తేడాలు ఉండొచ్చు, కాదట్లేదు. నందమూరి ఫ్యామిలీలో కూడా ఉంది కదా, మీకును జూనియర్ ఎన్టీఆర్కి మధ్యాహ్నం పెద్ద ఎత్తున విభేదాలు ఉన్నాయి కదా. మెగా ఫ్యామిలీలో కూడా ఉన్నాయి కదా, అల్లు అర్జున్ ఫ్యామిలీకును అట్లాగే చిరంజీవి ఫ్యామిలీకి ఈ ఉన్నాయి కదా, మనకి పవన్ కళ్యాణ్కును అల్లు అర్జున్ ఫ్యామిలీకి అయితే ఉన్నది కదా. ఇవన్నీ మీ ఫ్యామిలీలు గొడవలన్నీ పెట్టుకొని, వాళ్ళు చెప్పాను కదా, అభిమానం హత్యలు మీరితే ఇట్లాగే ఉంటుంది, దానికి ఒక మంచి ఉదాహరణ. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నాడు, తప్పుగాక తప్పు అంటున్నాడు. 2 వ్యాఖ్యలు చేశారు. ఒకటేమో ఇంట గెలవలేక తన ఇంట్లో తన పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేసుకున్నారు, బయట గెలవలేక. నా ఉద్దేశం ఏంటంటే, లెజెండ్ కావచ్చు, బాలనటుడి నుంచి మొదలుకొని ఇవాళ చిరంజీవి కంటే సీనియర్ నటుడు కావచ్చు, చాలా అద్భుతంగా రాణిస్తుండొచ్చు. నాకు ఆయన మా సినిమాలు ఇష్టం, బాలకృష్ణను. కానీ ఒక అసెంబ్లీ మన సభ్యుడిగా, ఒక సీనియర్ సభ్యుడిగా హిందూపురం ప్రజల మనోభావాలను గౌరవించి అక్కడి నుంచి ఏమైనా ఉంటే ఆ ప్రాతినిధ్యం వహించే సమస్యల మీద మాట్లాడక బదులు ఇవాళ చిరంజీవిని వాడు వీడని మాట్లాడడం, జేబులో చేయి పెట్టుకొని మాట్లాడడం, వేలు చూపించి మాట్లాడడం, పూర్తిగా స్పీకర్ చేరుకు గౌరవం ఇవ్వకపోవడం, చివరికి తన పార్టీ, తన మిత్రపక్షం కామినేని శ్రీనివాసరావు అంటే ఆయన ఏదో వైసీపీ సభ్యుడు కాదు కదా, వాడెవడు అంటే చిరంజీవిని వాడనడం, వాడు అరుస్తేనే అక్కడ ముఖ్యమంత్రి ఆనాడు జగన్మోహన్ రెడ్డి వచ్చారా అని అనడం, పేరు నాన్నతోని ఆ పూర్తిగా అవమానం జరిగింది అనుకుంటూనే ఈయన అంతకంటే పెద్ద అవమానం చేసిండు. ఎవరు? చిరంజీవి గారిని మన బాలకృష్ణ అవమానం చేసిండు. రెండోది ఎపిసోడ్ ఏమంటారంటే, ఆ అవమానం చేసుకుంటూనే ఇటుపక్క సైకోగాడ్ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం చాలా ఖండించదగది. ఈ రెండిటి పట్ల నిజంగా చెప్పానంటే రఘురామకృష్ణ గారు స్పీకర్గా ఉన్న ఆయన అప్పుడే ఆటంకపరచాల్సి ఉండేది. మీరు మాట్లాడకు, ఇక్కడ సభలో లేని వారి గురించి మాట్లాడకండి అని చెప్తే బాగుండేది. రాజకీయ విమర్శలు, మిత్రుత్వ విమర్శలు చేసి ఇవాళ ఆఖరికి చంద్రబాబు నాయుడు తలబట్టుకునే పరిస్థితి తయారైంది. ఈ మొత్తం గేమ్లో అస్సలు మాట్లాడకుండా హూందా ప్రవర్తిస్తుంది ఎవరంటే పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సొంతంగా ఆయన అన్నను ఇన్ని మాటలు అంటున్న అన్న తర్వాత కూడా ఆయన మౌనంగా ఎందుకున్నాడని విమర్శ వైసీపీ వాళ్ళు మెల్లగా రెచ్చగొడుతున్నారు. వైసీపీ వాళ్ళు దీన్ని వాడుకుంటారు కదా, మీ అన్ననే తిరిగితే బుద్ధి లేదా నీకని చెప్తున్నారు. కనుక నేనేమంటున్నా అంటే, ఇప్పుడు సమయం పాటించాల్సింది, కూటమి ధర్మాన్ని కాపాడాలి. సమయం పాటిస్తున్న పవన్ కళ్యాణ్కు ఊరట కలగాలంటే చంద్రబాబు నాయుడు కల్పించుకోవాలి. సమస్య ఇక్కడ వచ్చింది, సొంత బావమరిది అయిపోయిండు, ఈ కొడుకేమో ఆ మామ అయిపోయిండు. ఏం చేస్తుంది? ఆ ఇంటి కోడలు నందమూరి ఫ్యామిలీ నుంచి 2 ఆడపిల్లని తెచ్చుకున్నారు వాళ్ళు. భార్యగానేమో భువనేశ్వరి గారిని, మన కోడలుగానేమో మనకు బ్రాహ్మణిని తెచ్చుకున్నారు. సమస్య లేదు. కనుక మీ బంధుత్వాలు ఉంటే 2 రకాల కార్నర్ చేసిన అనుకుంటున్నాడు ఇక్కడ. ఏది? బాలకృష్ణ ఒకటి చిరంజీవి మీద అక్కసు వెళ్ళగక్కడానికి పనికొచ్చింది. రెండోది ఏమైంది? ఇటు పక్కన సొంత పార్టీలో విలువ లేకుండా పోయింది, పవన్ కళ్యాణ్కి ఇస్తున్న విలువ మాకు ఇవ్వడం లేదని ఒక మాట అంటున్నారు. లోపల ఉంది ఆయన దుగ్ధ. దాన్ని ఆసరా చేసుకొని ఈ దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశారంటున్నాను. సొంత పార్టీలో ఏమైనా లుకలుకలు ఉంటే మీరు చూసుకోండి. చంద్రబాబు నాయుడు బావగారు నమస్కారం నాకు ఏమైనా పదవి ఇవ్వండి అని అడగండి, లేకుంటే అల్లుడు గారు నమస్కారం నాకు ఏమైనా పదవి ఇవ్వండి అని అడగండి. కానీ చిరంజీవి మీద కోపంతో, అత్త మీద కోపం తుత్త మీద తీసినట్టు ఇటు పక్కన సొంత పార్టీని చెలిపేశారు. అంటే ఆయన టార్గెట్ అంతా చంద్రబాబు నాయుడు, లోకేష్, ఈ తెలుగుదేశం పార్టీ నాకు విలువ ఇస్తలేదని. అటు పక్క మనకు చిరంజీవి మీద ఎట్లా కోపం ఉంది కనుక ఆ కోపం ఈ కోపం తీసుకున్నాడు. అసెంబ్లీ సాక్షిగా ఇటువంటి పదాలు వాడడం తప్పు. దీనికి వాళ్ళు ప్రతిగా కూడా ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు మెల్లమెల్లగా మొదట్లో ఇది కరెక్ట్ కాదు, జగన్మోహన్ బాలకృష్ణ తప్పే చేసిండు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏమైందని పెట్టేగిపోయి ఇటు పక్క మళ్ళీ రెచ్చిపోతున్నారు. ఏమని? గతంలో మనకు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఏమిటి, అంతకుముందు భువనేశ్వరి గారి మీద
జగన్మోహన్ రెడ్డి పార్టీ చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఆనాడు చంద్రబాబు నాయుడు ఏడవలేదా అని అప్పటి తీసుకొస్తున్నాడు. నేను స్పష్టంగా చెప్తున్నాను, అప్పుడు తప్పే అంటున్నాను, ఇప్పుడు తప్పే. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. ఆనాడు వైసీపీ వాళ్ళు మాట్లాడిన మాటలు తప్పే, ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న మాటలు తప్పే. ఇవాళ అసెంబ్లీని పూర్తిగా విలువలు దిగజార్చి అసెంబ్లీ సభ్యులు ఇంత దుర్మార్గంగా వ్యక్తిగత ఆరోపణలు చేసుకుని, ఇంతకుముందు ఇంకొక సంఘటన కూడా చెప్పారు కదా, అది కూడా దుర్మార్గం అంటున్నాడు. అంటే మాట్లాడడానికి కూడా అసెంబ్లీలో కంటే బయట చర్చలు హుందాగా జరుగుతున్నాయని నేను అంటున్నాను. అసెంబ్లీ అవమానపరచకండి, మీ వ్యక్తిగత కక్షలు ఉంటే అసెంబ్లీని వేదిక వాడుకోకండి, మీరు ప్రెస్ మీట్ పెట్టుకోండి, మీ ఇష్టమైన పనులు చేసుకోండి. ఇప్పటికీ చిరంజీవి కూడా, మీరు అన్నట్టు చిరంజీవి కూడా ఒక మంచి వివరణ ఇచ్చారు. దాని మీద కూడా మళ్ళీ వివాదం జరుగుతుంది. ఒక్క గంటల లోపనే చిరంజీవి గారు లండన్ లో ఉన్నారు కదా, ఆయన ఇప్పటికప్పుడు అంత వివరణ ఎట్లా ఇవ్వగలిగిండు? ఇదంతా కూడా ఇటు పక్కన వైసీపీ మైండ్ గేమ్, వైసీపీ వాళ్ళు ఇచ్చారు, ఈ ప్రకటనను కూడా ఆయన చూపించకుండా ఇచ్చారు అనే మాట వస్తున్నది. కానీ చిరంజీవి ఖండించేవారు కదా. అలాగే చిరంజీవి ఒక్కరే కాదు కదా, 22 అక్టోబర్ నాడు 2022 సంవత్సరం, మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన విషయంలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి గౌరవం ఇచ్చాడు, మేము పోయిన వాళ్ళకు కూడా మంచి కూర్చోబెట్టి మాట్లాడారు అనే మాట వచ్చింది. కనుక ఈ అవమానాలు ఎట్లా ఉన్నాయంటే, అది సినిమాల నా భార్య అనుకొని మీ భార్యను కౌగిలించుకున్నానని చెప్పి ఒకటి ఉంటుంది, ఎప్పటికీ వాడు అవమానిస్తుంటాడు. అట్లాగే ఉన్నది వీళ్ళంతా కూడా. అప్పటి సంఘటనలు ఇప్పుడు అసెంబ్లీ ప్రస్తావించిన, అసందర్భ ప్రేలాపన చేసిన కామినేని శ్రీనివాసరావు మీద చర్య తీసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం ఈ బాలకృష్ణ, అటు చిరంజీవికి ఇటు మన జగన్ కి మనకు క్షమాపణ చెప్పుకోవాలి. ఈ సంఘటన మొత్తం రికార్డ్ అయిన అసెంబ్లీలో ఈ రికార్డును తొలగించాలి. స్పీకర్ కి అధికారం ఉంది. స్పీకర్ ఇట్లాగా పార్టీలకు అతీతంగా ప్రవర్తించకపోతే, ఒక పార్టీ కొమ్ము కాస్తే ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. మొత్తం మీద అసెంబ్లీలో రికార్డుని తొలగించి బాలకృష్ణ ఈ ఇద్దరికి క్షమాపణ చెప్తే ఈ సమస్య ముగిసిపోద్దని నేను అనుకుంటున్నాను. రైట్. నెక్స్ట్ చూస్తే బీహార్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అక్కడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా బీహార్ సీఎం మహిళా రోజ్ యోజన అమలు అనే పథకాన్ని తీసుకొచ్చారు. దాదాపు 75 లక్షల మంది మహిళలకు ఇది లబ్ధి చేకూరనుంది. సుమారుగా 7,500 కోట్లు కూడా జమ చేసింది. ఇది ఖచ్చితంగా ఎన్నికల లాంఛనమే అని ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అంటున్నారు. ఇక దీనికి సంబంధించి ఆర్జేడీకి సంబంధించి మనం చూసుకుంటే, ఆర్జేడీ కూడా మేము ఎన్నికల్లో కనుక గెలిస్తే, ఇండీ కూటమి గెలిస్తే ప్రతి మహిళా అకౌంట్లో 2,500 రూపాయలు జమ చేస్తామంటూ కూడా ఇండియా కూటమి ప్రధాన అభ్యర్థి తేజస్వి యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అభ్యర్థికి కూడా అక్కడ ఫుల్ స్టాప్ పడినటువంటి మనం చూసాం, ప్రకటించారు. తాజాగా ఇండియా అభ్యర్థి సీఎంగా తేజస్వి యాదవ్ని ప్రకటించారు. ఇక ఆర్జేడీ మనం చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ 2 బీహార్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. ఇంకా ఎవరైతే జేడీఎస్, నితీష్ కుమార్, బీజేపీ, ఈ 2 పార్టీలు కూడా కలిసి పోటీ చేయనున్నాయి. ఇక తాజాగా ప్రశాంత్ కిషోర్ కూడా అక్కడ ఒక పార్టీని స్థాపించారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏ మేరకు నిలుపుకుంటనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ పార్టీల మీద, బీహార్ రాజకీయాల మీద, బీహార్కి సంబంధించినటువంటి మేనిఫెస్టో మీద ఏం చెప్తారు? ఇన్ని ప్రశ్నలు కలిపి ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ 22 నవంబర్ లోపు జరగాల్సింది. 22 నవంబర్ నాటికి బీహార్ అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది అంటున్నాను. ఎందుకంటే ఎస్ఐఆర్ అంటే మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద చాలా తప్పులు చేసింది. దాని మీద హైకోర్టులో తీర్పులు, హైకోర్టులో మొట్టికాయలు, ఓటు చోరీ మీద గందరగోళం జరుగుతుంది. అంతా ఒక ఎత్తు అయితే, ఎలక్షన్ కమిషన్ ఇప్పటికీ షెడ్యూల్ విడుదల చేయాల్సి ఉండే. కానీ కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి లొంగ్యా లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చడా చూస్తుంటే, నిన్నగాక మొన్న మోడీ వర్చువల్ గా ఒక దుర్మార్గమైన లంచం ప్రోగ్రామ్ అంటున్నాను నేను. ఇది 75 లక్షల మంది మహిళలకు 10,000 చొప్పున సీఎం రోజ్గార్ యోజన అనే దాని పేరు మీద డబ్బులు అకౌంట్లో వేశారు. ఎన్నికలకు ముందు వేయడం తప్పు కదా, కొత్త పథకం. దీని మీద వెంటనే ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాల్సి ఉండే. 10,000 చొప్పున వేస్తున్నారంటే దుర్మార్గం అంటున్నారు. ఇటుపక్క దీని మీద ఆరోపణ చేసిన ప్రియాంక గాంధీ కూడా గమనించాల్సింది ఏంటంటే, తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి, తమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కూడా ఏమంటున్నాడు, మేము వస్తే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామంటున్నారు ప్రతి నెల అంటున్నారు. అంటే సంవత్సరానికి 30,000 రూపాయలు ఇస్తా అంటున్నారు. చూసింది కదా. అంటే మీరు ఇచ్చేది ఎన్నికల లంచమే, వాళ్ళు ఇచ్చింది ఎన్నికల లంచమే. వాళ్ళే మీ అధికారంలో ఉన్నారు కనుక ఇప్పుడు ఇచ్చారు, మీరు అధికారంలోకి వస్తే ఇస్తామంటున్నారు. అధికారంలోకి వస్తే ఇస్తామనుకుంటున్న డబ్బులు ఏవైతున్నాయో కర్ణాటక నుంచి మొదలుపెట్టారు. కర్ణాటకలో రూపాయి వేయలే మహిళలకు, తెలంగాణలో స్కూటీలు వంచలే, రూపాయి వేయలేదు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో పార్టీలు వేరైనా సరే ఇవన్నీ ఒకే తాను ముక్కలు మనకి.
తెలంగాణ మన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ, కూటమి హామీ అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో అమలు కావడం లేదు. అంటే ఢిల్లీలో బీజేపీ ఇచ్చింది. చూడండి, కాంగ్రెస్ పార్టీ ఈ 2 చోట్ల, ఇప్పుడు బీహార్తో సహా 3 చోట్ల 4 చోట్ల మేము 25,000 రూపాయలు మహిళలకు వేస్తామని అదే ఒకటి మూస వాగ్దానాలు చేస్తున్నారు. కానీ అసలు అమలుకి వచ్చే వరకల్లా కర్ణాటకలో అమలు అయితే లేవు, తెలంగాణలో అమలు అవుతే లేవు. అట్లానే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఆంధ్రప్రదేశ్లో అమలు కావడం లేదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే అది ఓటు లంచమే, మీరు ఇస్తా అన్నది కూడా ఓటు లంచమే. కానీ వాళ్ళు ఇచ్చారు, మీరు ఇస్తా అంటున్నారు, అంతే తేడా అంటున్నాను. అందుకని వాళ్ళ ఎలక్షన్ నోటిఫికేషన్ వీలైనంత తొందరగా వచ్చి ఉంటే, కనీసం షెడ్యూల్ ప్రకటిస్తే ఈ అధికార పార్టీలకు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అధికార పార్టీలకు అవకాశం ఉండకపోయేది. కానీ కేవలం 15 రోజులు ఎన్నికలు జరపాలి, రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వచ్చే మన ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటే వీళ్ళేం అడగోలుగా 75 లక్షల మంది మహిళలకు 7,500 కోట్ల రూపాయలు ఇవాళ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేశారు. ఇది పూర్తిగా ఎన్నికల లంచం కిందకే వస్తుంటారు. ఇవాళ అన్ని పథకాలు మారి, అన్ని అభివృద్ధి పథకాలు పక్కన పెట్టి కేవలం డబ్బులు వీళ్ళకు అకౌంట్ లో వేసేదైతే లంచము. తర్వాత మద్యం కూడా వంచుతారు. రేపు ఎన్నికల మద్యం మళ్ళీ పార్టీలు పంచే తాయిలాలు వేరు. అంటే ప్రజాధనాన్ని వీళ్ళు ఎన్నికల కోసం దుర్వినియోగం చేస్తూ ఓటర్లకు లంచంగా ఇస్తున్నారు. దీని మీద నా ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు కల్పించుకోవాలంటున్నాను. సుప్రీంకోర్టు కూడా అంత దమ్ము లేదంటున్నాను. ఎందుకంటే దమ్ము ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఎవరైనా సూముటకు తీసుకోవాలి కదా, మీరు ఎట్లా చేస్తున్నారు, ఎన్నికలలో ఈ డబ్బులు ఎట్లా పంచుతున్నారు అనే సమస్య ఉండాలి కదా. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే కన్నా 6 నెలల ముందు, అంటే అసెంబ్లీ కాల పరిమితి ముగిస్తే 6 నెలల ముందు నుంచే ఇట్లాంటి కొత్త పథకాలు ప్రారంభించకుండా ఉండే చట్టం తీసుకురావాలంటున్నాం. వీళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసుకొని వీళ్ళు పూర్తిగా టైం దాకా వచ్చి ఆగి అధికార పార్టీకి ప్రచారం చేసుకునే అవకాశాలు ఇచ్చి, ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆల్ ఆఫ్ సడన్ షెడ్యూల్ ప్రకటిస్తారు. రేపటి నుంచి వాళ్ళకి కీలకతం దుకాణం బందీగా ఎన్నికలు పోవాల్సిందే. కనుక ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి తాబేదారుగా వ్యవహరిస్తుంది అనేది ఒకటి. ఇప్పుడు నేనన్న మాట కాదు, ఎప్పుడో సుప్రీంకోర్టు కూడా ఎప్పుడో అన్నమాట. బీహార్ ఎన్నికలు మరింత రచ్చకు దారితీస్తాయి. చూడండి, ఇప్పుడు మనకు ఓటర్ లిస్టులో అవకతవకల గురించి కానీ ఇవన్నీ ప్రస్తావనకు వస్తున్నాయి. ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ, ఇప్పుడు మొదలైంది. రేపొద్దున ఎన్నికలు జరిగే క్రమంలో ఎన్ని విచిత్రాలు జరుగుతాయో చూద్దాం. బీహార్ ఎన్నికల్లో మాత్రం ఈ 75 లక్షల మందికి మహిళలకు డబ్బులు వేయడం అనేది అయితే పూర్తిగా ఎన్నికల అంశంగా పరిగణించవచ్చు. ప్రతిపక్షాలు కూడా అదే పని చేస్తున్నాయి కనుక వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది అన్నట్టు. రైట్ రామ్మోహన్ గారు, ధన్యవాదాలు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్. నెక్స్ట్ వీకెండ్ కామెంట్లో మళ్ళీ కలుద్దాం. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.